యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభములు తెలియజేసుకుంటా ఉన్నానండి. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడి విధంగా ఆహ్వానిస్తా ఉన్నాడు. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి అని యేసుక్రీస్తుల వారు సర్వలోక మానవాళిని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నారు. మరణం అనేటటువంటిది అందరికీ వస్తుందండి. మరణము చెప్పి రాదు. మరణము ఎవరిని కూడా విడిచిపెట్టదు. అయితే నువ్వు మరణ పొందక మునిపే రక్షణ పొందాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుని వాక్యంలో బైబిల్లో రాయబడింది, నేడే నీ రక్షణ దినము. రేపు వాయిదా వేసుకోవద్దు. ఒక యవనస్తుడు రేపు అని వాయిదా వేసుకున్నాడు. ఆ యవనస్తుని జీవితంలో ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. కోటీశ్వరులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, మంచి విశ్వాసులు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, నిత్యము ప్రభువుని ఆరాధించేవారు, ప్రభు పరిచర్య చేసేవారు. అయితే వాళ్ళకి సంతానం లేదు. చాలా దినాలు కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ వచ్చినారు, బాధపడుతూ వచ్చినారు. ఒక దినాన దేవుడు వారికి మంచి సంతానం, మగ సంతానాన్ని దేవుడు వారికి అనుగ్రహించినాడు. బిడ్డను చక్కగా పెంచుతూ ఉన్నారు. బిడ్డ కూడా చక్కగా పెరుగుతూ ఉంది. 10th క్లాస్ అయిపోయింది. ఒక క్రమశిక్షణలో పెంచుతూ వచ్చిన తల్లిదండ్రులు. ఇంటర్మీడియట్లో అబ్బాయి కాలేజీకి బస్సులో పోయి వస్తూ ఉన్నాడంట. బస్సులో పోతా వస్తూ ఉన్నాడు. ఒకరోజు తల్లితో చెప్పాడు, మమ్మీ రోజు నిలబడి పోవాలి మమ్మీ, మనకు ఇంత డబ్బులు ఉన్నాయి కదా మమ్మీ, నాకు బండి కొని మమ్మీ అని. అమ్మ పోయి తండ్రితో చెప్పింది. పిల్లోడు అడుగుతా ఉన్నాడు, మనకుండేది ఒక బిడ్డ కదా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తిరుగుతాడు, బండి కొనియండి అని చెప్తుంది. అప్పుడు తండ్రి అంటాడు, లేదు కాలేజీలో వెళ్ళడమే క్షేమకరము, సురక్షితము, బండి ఇప్పుడే వద్దు అంటాడు. అయితే కొడుకు బాగా మారం చేస్తాడు, అన్నం తినకుండా తల్లిదండ్రులను బాధ పెడతాడు. చివరకు తండ్రి విసిగిపోయి బండి కొనిస్తాడు. ఇక బండిలో మనవాడు రోజు రయ్యమని స్పీడ్తో కాలేజీకి వెళ్తా ఉన్నాడు. కాలేజీ నుంచి స్పీడ్తో వస్తూ ఉన్నాడు, ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు బాగా. ఒకరోజు స్పీడ్గా పోతా ఉన్నాడు. అక్కడ ఒక పెద్ద ట్రక్ నిలబడి ఉంటే ఆ ట్రక్కు పోయి మనవాడు గుద్దినాడు. పెద్ద యాక్సిడెంట్ అయింది. తలకు బలమైన గాయాలు తగిలినాయి. తల్లి తన కుమారుడు ఇంకా ఇంటికి రాలేదని ఎదురు చూస్తూ ఉంటే ఈ వార్త వింది. అమ్మా, మీ బిడ్డకు యాక్సిడెంట్ అయింది, చావు బతుకుల మధ్య ఉన్నాడంటే పరిగెత్తుకుంటూ వెళ్ళినారు తల్లిదండ్రులు ఇద్దరు. ఆ బిడ్డను తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేయించినారు. ఆ బిడ్డ కోమాలోకి వెళ్ళిపోయినాడు. డాక్టర్ అన్నాడు, ఈ బిడ్డ కోమాలోంచి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని. అయితే దేవుడు వారి ప్రార్థన అంగీకరించి బిడ్డ కోమాలోంచి బయటకు వచ్చినాడు. తల్లిదండ్రులకు సంతోషం వేసింది. అప్పుడు వాళ్ళ దైవ సేవకుడు సేవకురాలు ఇద్దరు హాస్పిటల్ అబ్బాయి దగ్గరికి వచ్చి, బాబు, యేసు ప్రభు నిన్ను గొప్ప అపాయం నుంచి తప్పించినాడు, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకో, పాపక్షమాపణ పొందు, బాప్తిసంలో నువ్వు సాక్ష్యమే అయ్యా అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు అబ్బాయి అంటాడు, అంకుల్, నిజమే అంకుల్, యేసు ప్రభు మంచి దేవుడు, నేను నమ్ముతున్నాను. అయితే రేపు నా పుట్టినరోజు అంకుల్, రేపు నా పుట్టినరోజు, రేపు నేను యేసు ప్రభుని అంగీకరిస్తా, రేపు నేను యేసు ప్రభు పాపక్షమాపణ అడుగుతా, రేపే యేసు ప్రభులో నేను బాప్తిసం తీసుకుంటా. నా తల్లిదండ్రులకు సంతోషం, నాకు సంతోషం. నా జన్మదినము, నా తిరిగి జన్మించిన దినము రెండు ఒకటే రోజు అయితే నాకు ఎంతో సంతోషం అన్నాడు. ఎంత చెప్పినా వినలేదు. సేవకురాలు ప్రార్థన చేసి వెళ్ళిపోయినారు. అదే రోజు రాత్రి దాదాపుగా 11:45 ఆ అబ్బాయి చనిపోయినాడండి. తర్వాత తల్లిదండ్రులు ఎంతగానో ఏడ్చినారు. అయ్యో, నా బిడ్డ సేవకురాలు చెప్పినప్పుడు రక్షణ పొంది పాపక్షమాపణ పొంది ఉంటే ఎంత బాగుండేది, నా బిడ్డ పరలోకంలో ఉండేది కదా అని చాలా చాలా బాధ. మాటలు వింటున్న యవన సహోదరుడా, యవన సహోదరి, యవన బిడ్డ, రేపనే వాయిదా వేసుకోవద్దు. ఎప్పుడు ఎక్కడ ఎలాగో మన జీవితం ముగుస్తుందో మనం ఎవ్వరమే కానీ చెప్పలేం. మనం అనుకుంటాం కానీ ఈరోజే మనది, రేపు మనది కాదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టినాడు, నేడే నీ రక్షణ దినము, నేడే నీ రక్షణ దినము. కనుక ఈ శరీరం అబద్ధం, ఈ శరీరం నిజం కాదు. ఈ శరీరము నిన్ను మోసం చేసి వెళ్ళిపోతుంది. కొద్ది రోజులకు చెవులు వినపడవు, కళ్ళు కనపడవు, చర్మలు ముడతలు పడిపోతుంది. నువ్వెంత కండిషనర్స్ వాడినా, యవన దశలో నువ్వు ఉన్నప్పుడు ఎంత మంచి షాంపూలు వాడినా, వృద్ధాప్యం వచ్చేటప్పటికి నీ ఎంటికలు తెల్లబడిపోతాయి, చర్మం ముడతలు పడిపోతుంది,
తినాలనుకుంటారు తినలేరు, పరిగెత్తాలనుకుంటారు పరిగెత్తలేరు, చూడాలనుకుంటారు చూడలేరు, వినాలనుకుంటారు వినలేరు, ఏం చేయలేవు. కనుక ఇప్పుడే ఈ దేవుని మాటలు వింటున్న సోదరి సోదరుడా, యేసు ప్రభుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించి పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుకుంటా ఉన్నాను. రేపేమి సంభవించడో మీకు తెలియదు. ఎంతలో కనబడి ఎంతలో మాయమైపోయి ఆవిరి వెంటదండి మానవ జీవితం. ఈ జీవితాన్ని చూసి, ఈ శరీరాన్ని చూసి, నీ స్టేటస్ను చూసి, నీ హోదాను చూసి, నీ పలుకుబడిని చూసి, నీకున్న డబ్బును చూసి గర్వపడవద్దు. దేవుడు పిలిస్తే అన్నీ వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోవాల్సిందే. కనుక నువ్వెవ్వరవైనా సరే ఈ మాటలు వింటున్నాను, నీవు ఇప్పుడే యేసు ప్రభుని నీ సొంత రక్షకంగా నువ్వు అంగీకరించి పాపం నుంచి విడుదల పొందాలని ప్రభువైన యేసు